గాక. ఆమేన్ ఆమేన్. నిలబడండి, నిలబడి పడతారు పాట. లేకపోతే యూట్యూబ్లో ఉంటారా మీరు? ఏంటంటే 10 మంది 12 మంది ఎక్కువ వచ్చారు కదా. రైట్, నిలబడి రైట్. ఇద్దరే మొదలు చాలు, ఇగ్గుపడతారు ఎదుగురా. ఒరే సంగతి పాస్టర్ గారు మీరు వచ్చారా అమ్మా? పాస్టర్ గారు మీరు వచ్చారా? ప్రయాణంతో సందీప్ గారు మాట్లాడేవారు. రాత్రి బాబు మహనీయుడికి ఎక్కడో మాట్లాడుతుందో అయినా అక్కడి నుంచే చెప్పు సందీప్ గారు అయ్యారు మీ దగ్గర వస్తానండి బాబు అన్నాడు. మరి సందీప్ గారు కూడా అయ్యా ప్రజలండి అనేసి ఒక కుర్చీ అప్పటి నుంచి చేయించాడు. దైవ జనాగమా, ఇది దేవుని సంఘం దేవుని సంఘం. దేవుని పని ఎప్పుడు కూడా బలంగా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం దానికి జగదీష్ బాబు గారు, అలా సతీష్ బాబు పౌరుల సేవ వల్లే కలిసి ఆరాధించడానికి సిద్ధపడి ఉండండి. ఎందుకంటే ఒక సీనియర్ అన్నారు. జయ
దేవుని నామమునికి మహిమ కలుగును గాక. చక్కగా నిలబడిన పాటలు పాడిన వారందరూ ఈరోజు మధ్యాహ్నం ప్రార్థన ముగించాక నాలుగు మీటికెళ్ళాక మీరు ఎలా నుంచున్నారో ఎలా పాట పాడారో మీరే చూసుకోండి. మీరే కనపడ్డాక ఆ చిన్న చిన్న లోపాలు ఉంటే మరొకరి వాళ్ళను నేను సరి చేసుకుంటున్నాను, వాక్యం చెప్పుకుంటాను, మీరు సరి చేసుకున్న వాక్యం పాట మీకు వెళ్తారు కదా. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10:4 నేను అన్నాను కౌలులో. కాబట్టి ఆ యూత్గా నిలబడే వాళ్ళందరూ నిలబడి చెప్పడం జరిగింది. పేరు నాకు తెలవడం లేదు, కానీ అవి వచ్చి నిలబడి ఇప్పుడు ఎవరు పాడారు మంచిది. చూడండి, మొదటి కొరింథీయులు 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం దేవుని నామమున అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాలి. అలాగే లైవ్లో కూడా నిజమండి దానిస్తూ వరకు చెప్పుకుందాలి. శ్రద్ధగా వినండి. దైవ ఆశీర్వాదాలు పొందుతురు కాక. ఆరాధన చేయడానికి జగదీష్ వదలు ఇస్తే రాదు వచ్చారా రాక్షసి ఉన్నారు. చాలా నడిపిస్తారా రావాలి. జాన్సన్ ఆరాధన నడిపించాను. మంచిది. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికి నామానికి సమస్యత జనానికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరు ఇక ఆరాధన సమయం కనుక కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి తలంచు. అయ్యా నీవు ఇక మేలును చేస్తావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి ఇది ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారం. ఇక 24వ సంవత్సరంలో మొదటి జనవరి నెల మొదటి ఆదివారం నుంచి చివరి ఆదివారం వరకు ఆయన చేసిన మేలును తలచు. లేదా మన జీవితంలో లేదా మన కుటుంబంలో మనకి వ్యక్తిగతంగా ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఇటు రీతిగా సజీవులుగా ఉన్న దాన్ని బట్టి అయ్యా నీకు చూపించిన కృపకే నీకు స్తోత్రములని బిగ్గరగా మనము నోరు తెరిచి దేవుడిని కనపడతా. ఆరాధన అనగా ఆయన ఉచితమైన ప్రేమ చేత ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుని సంగమా, ఒక కృతజ్ఞత థ్యాంక్స్ అనే మాటను ఎవరైనా చిన్న సహాయం చేసినట్లే మనం వారికి థ్యాంక్స్ చెప్తాం, వారికి కృతజ్ఞత కలిగి ఉంటానే. ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, బలమును బట్టి మనం ఎంతగా స్తుతిస్తున్నాం. ఇది దేవుడిని స్తుతించే సమయము. మనం నిర్లక్ష్యముగా ఉండకుండా లేదా కూర్చొని ఉండకుండా మౌనముగా ఉండకుండా లేదా మన నోరును తెరవకుండా సైలెంట్గా మనము దేవుడు నాకేమి చేశాడో చెప్పి అనుకోకుండా మన పట్ల చేసిన ఉపకారములను బట్టి మనకు తెలుసు కనుక మనం అనుభవిస్తున్నాము కనుక వాటి ప్రతి ఒక్కదాన్ని మనం తలంచు దేవుని ఆరాధిద్దాం. ఇది ఆరాధన సమయం. పరిశుద్ధాత్ముడు మన మధ్యకి వచ్చే సమయం కనుక
చిన్న అధికారం మన దగ్గరికి వస్తేనే మనం లేచి నిలబడతామే, లేదా మన కుటుంబంలో ఎవరైనా తెలిసిన వారు వస్తే నిలబడతామే. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంటే మనం ఖాళీగా మనము నిరాశగా ఉండి మనం కూర్చొని ఉండడం మాత్రం మంచిది కాదు, మౌనంగా ఉండడం ఎంతవరకు మంచిది కాదు. మనం లేచి నిలబడి 2 చేతుల పైకి దేవాతి దేవుని మనం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే విడువలేసు, నిన్నునే మరువలేసు, నిన్నునే విడువలేసు, నిన్నునే మరువలేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నీవునే మరువలేసు, నీవునే విడువలేసు, నీవునే విడువలేసు, నీవునే మరువలేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నీనునే విడువలేసు, నీనునే మరువలేసు. నీనునే విడువలేసు, నీనునే మరువలేసు, నీనునే విడువలేసు. నీనునే మరువలేసు.
స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను విడువనేసు నేను వరువనేసు నేను విడువనేసు నేను వరువనేసు. ఆయన విడిచిపెడుతున్నాయేమో, ఆయన మర్చిపోతున్నాయేమో. నిజమే, ఇంకా 2024 సంవత్సరంలో మొదటి విశ్రాంతి దినం మొదలుకొని విశ్రాంతి దినం వరకు లేదా సావాస కూడికలో లేదా స్త్రీల కూడికలో ప్రత్యేక కూడికల్లో గృహ కూడికలలో మనము ఆయన సన్నిధికి రాకుండా ఆయన చేసిన ఉపకారాలకు మనం కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించుకుంటా మనం వెనకడుతున్నాయేమో, మనం మర్చిపోతున్నాయేమో. దేవా నిన్ను మరువనయ్యా, నిన్ను విడువనయ్యా అని చెప్పి మనం ఆయన స్థితిస్తున్నాం. ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. ఇటు రీతిగా మనం జీవించున్నామంటే, మనం సజీవులుగా ఉన్నామంటే ఏదో మన దగ్గర ఉండే బలం బట్టి, లేదా మన దగ్గర ఉండే హోదా బట్టి, లేదా మన దగ్గర ఉండే ఆరోగ్యం బట్టి కాదు. మనకంటే గనులు, మనకంటే ఉన్నవాళ్ళు శ్రేష్ఠులు, మనకంటే ఇంకా అనేక రెట్లు భక్తిపరులు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. నిజంగా భక్తిలో కలిసిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఇంకా కేవలం దేవునికి వచ్చిన కృప వల్ల మాత్రమే. ఇంకా మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవుని కొరకు ఇంకా మనం పని చేసేవారిగా ఉండాలి. ఇంకా ఆయన ఇంకా పనిని ఇంకా అనేక రెట్లు మనం చేసేవారిగా ఉన్నట్లయితే కనుక దేవుడు ఇంకా మనము దీవించి ఆస్వాదించేవాడిగా ఉన్నాడు. నిజమే ప్రతి సంగమా, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం మర్చిపోకుండా, దేవుని విడిచిపెట్టకుండా, అయ్యా మేము మర్చిపోయి లేదా అనేక మార్లు విశ్రాంతి దినం ఘనమైనదని శ్రేష్టమైనదని మేము ఆచరించకుండా అయ్యా విడిచిపెట్టుకున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక మీదట రానున్న నూతన సంవత్సరం మొదలుకొని అయ్యా మీకు ఘనమైన దినమును అయ్యా విడిచిపెట్టకుండా, అయ్యా మీకు పని చేయడానికి మేము నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా అయ్యా ముందుకు కొనసాగే భాగ్యము మాకు దయచేయండి అని చెప్పి మనం మరొకసారి ఈ పల్లవి మనం పాడుకుని మనం ఇక ఆఖరి ప్రార్థన చేసుకుందాం. దయతో కాపాడినావు అంటూ చెప్తాం. కృపనే చూపించినావు. ఇక సంవత్సరం అంతా ఆయన దయతో మనం కాపాడుచున్నాడు. దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. ఒకసారి దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. నిన్నునే విడువనేసు. నిన్నునే మరువనేసు. నిన్నునే విడువనేసు. నిన్నునే మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువ
మాకు శరణం. నీవే మాకు మార్గం. సిలువే మాకు శరణం. నీవే మాకు మార్గం. నీవునే విడువనేసు. నీవునే మరువనేసు. నీవునే విడువనేసు. నీవునే మరువనేసు. నీవునే విడువనేసు. అమృతులుగా ప్రేమించిన మాకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు సమర్పిస్తున్నాను. ఇక మధ్యాహ్న కాల సమయంలో మరొక ఒకసారి మీకు పాటించిన కూర్చున్నాను. గతించిన దినములన్నీ ప్రభా నీ యొక్క కృపాక్షేమములు ప్రభా మా యొక్క ప్రభావం ఇచ్చిన దానికి మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మీకు స్తోత్రములు ప్రభా. ఈ దినాన్ని ప్రభా కూడుకున్న నీకు భక్తులు ప్రభా దేవుడిపై దీవించండి, ఆశీర్వదించండి. మీరు తినిపడి పీడుగా దర్శనం కూర్చున్నాను. ఏమిచ్చి మీరు తీర్చండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు ప్రభా. ఈ పాటల్లో అయ్యా గరుడ విధానికి మీకే వందనాలు ప్రభా. మీకే వందనాలు. ఈ ఆరాధన ప్రభా మీకు కృప మీకు ఆశీర్వాదం దయచేసిన దానికి మీకే స్తోత్రాలు. ఇక్కడ ప్రభా రానున్న సంవత్సరం నూతన సంవత్సరంలో అయ్యా మీకు కృప మీకు ఆశీర్వాదం మాపై ఇచ్చినడుగుచున్నాను. ఇక దయా కిరీటం ప్రభా మా మీద ఇచ్చినడుగుచున్నాం. అయ్యా మీకే వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా అనేక మంది ప్రభు రాలేకపోయినా మీ చేతులైతే అయ్యా బతుక దీన్ని అందరూ కలిసి మేము స్తుతించుకు వారించబడి దయచేయండి. మరి మీ ప్రభా మీకే వందనాలు. మీ వాక్యాలను తెలుసుగా మీకు దైవజన ప్రభు వాక్యాలను బోధించుగా ప్రభా మీకే వందనాలు. అయ్యా నా కొరకు మా కొరకు ప్రభా ఆయన మీకే వందనాలు. అయ్యా ఈ ప్రభా ఈ దినము ప్రభా నాకు ఏమైతే వాక్యము కావాలో అయ్యా మీరు నాతో వాక్యం మాట్లాడండి. నా కొరకు ప్రభా ఆయన మీకే వందనాలు. మాట్లాడమని చూసిన అయ్యా మీకు స్తోత్రములు ప్రభా. మీకు దయచేయండి. అయ్యా మీకు వాక్యంలో ప్రభా అయ్యా ఈ ప్రభా ఆయనకి మంచి నేలపడి వ్యక్తులను వారు ప్రభా దూరంగా ప్రభా అయ్యా ఫలించినప్పుడు మీకు దయచేయమని చూసిన అన్ని విషయంలో మీరే మేము అందరితో ప్రభావం చూపించుకోమని అక్కడ యేసుక్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పట్టుబడి మేము పలకండి. చక్కగా సమయం చేసుకొని చక్కగా ఆరాధన చేసి దేవునికి ఘనపరచిన బాబుని పెట్టి ఏకీవేసిన మీ అందరూ పెట్టి దేవుని నామములకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదట చెప్పిన విధంగా జనాభా పరిచయ కార్యక్రమం మన ముందు ఉంది. డిసెంబర్ 25వ తారీఖు చక్కగా దేవుడు జరిగించేశారు. మీరు కూడా ఏకీవించారు. మంచిది. 31వ తారీఖు రాత్రి ఉంది. దాని కొరకు ఒకవేళ దైవ సిద్ధమైతే 31వ తారీఖుని 11 సీట్లు రాసుకుంటే నేను కాదు చేయమంటం లేదు. 31వ తారీఖున సంపాదన ఏమంటం లేదు. నేను సీట్ రాసుకుని వచ్చి ఎన్ని గంటలు నువ్వు దేవుని మందిరంలో గడుపుతావు అనేది ఓ తీర్మానంతోనండి. 9 గంటలు ముగించమంటారా, 10 గంటలు ముగించమంటారా, 11 గంటలు ముగించమంటారా, లేదు 7:30 ముగించమంటారా? మీరందరూ వచ్చిన హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలందరూ నన్ను దీవించండి నాయన. నేను ఇంటికి పోతాను, మీరు ఇంటికి వెళ్ళిపోతాను. మీ నిర్ణయమే సేవకుల నిర్ణయం. అంటే ఇది దేవుని మందిరం. ఈ మందిరంలోని ఎందుకు ఊరూరా మందిరాలు ఎత్తున్నాయంటే మీ ఇళ్లలో ఎవరికైనా పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యా అవలేదా? ఆ పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయడానికి ఒక గదిలో ముస్తాబు చేస్తారు. చేస్తారు చేయరా? ముస్తాబు చేయకుండా పెళ్లి కొడుకు తీసుకెళ్ళిపోతారా? ఒక మాట చెప్పండి. ముస్తాబు చేస్తారా చేయరా? చేయకుండా పెళ్లి కొడుకు తీసుకెళ్ళిపోతారా? ఎంతమంది ఉన్నారు పెళ్లి కొడుకు తీసుకెళ్ళిపోయేవాడు? దేవునికి స్తోత్రం చెప్పండి.
మొత్తం చేయకుండా పెళ్లి కొడుకు జరిపిస్తుందని చెప్పండి. మీ ఇంటికి ప్రతి ఆడపిల్లలు పెళ్లి చేసేటప్పుడు మీరు మొత్తం ఎలా చేస్తారో అలాగని పెళ్లి కుమార్తెని అలంకరించే గదిని ఈ గదిలో అలంకరించని విధముగా అలంకరించకపోతే మరి పెళ్లి చేసుకునేవాడు రేపు పొద్దున్న ఆ ఏమంటాడో నాకు తెలియదు, కానీ అది మీకు మీరే ఆలోచించండి. అందుకని పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే చెప్పండి, పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే గది. అందుకని ఊళ్ళో ఇన్ని మందిరం ఏంటంటారా, ఇంటికి గది ఉంది. మీ పెళ్లి కూతురు పక్క ఇంట్లో కలిసి మొత్తం చేస్తారా, మీ ఇంట్లో కలిసి మొత్తం చేస్తారా? మీకున్న గది ఉంటే గదిలో ప్రత్యేకంగా మొత్తం చేస్తారు. అలాగనే ఈ మానవ కళ్యాణం కొరకు ప్రభువాని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి వధువు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ముందుగా కొంతమంది సేవకులను సిద్ధపరిచి సువార్తకు సిద్ధపరిచి వివాహమునకు ఆ సిద్ధపరిచే గడియ సమయం. అందుకని అరగంటలో మొత్తం అయిపోయిన పర్వాలేదు, అరగంటలో పూజ చేసుకుంటారు. 10 నిమిషాల్లో మొత్తం అయిపోతామంటే అంత హ్యాపీగా మీరు మొత్తం అయిపోతే 10 గంటలతోనే పెళ్లి కుమార్తె శుభ్రంగా ముఖం తీసుకొని మీరు అందరూ సిద్ధపడి మా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, దేవుని నామములకి మహిమ అలా అనడానికి ఒక్కొక్కరు ఒక సీట్లు రాసుకొని ఈ బాక్స్లో పడేయండి. ఒక ఏమైనా మూర్ఖత్వంగా ముందుకెళ్ళిపోతున్నారేమో టైం కనుక చూడకుండా నేను కూడా తీర్మానం చేసుకొని నేను ఆ సమయాన్ని నేను కూడా సమర్పించుకుని ముందుకు కొనసాగి పోదుము. హల్లెలూయా. ఎప్పుడు 31వ తారీఖు రాత్రి మీరు ఇప్పుడు రాసిన వాసం పడేయండి, సీట్లు పడేయండి. మీరు పడేసిన దాన్ని పెట్టి మరి ఏ సమయానికి వెళ్ళినాడో ఆ సమయానికి వెళ్ళిపోండి. నాకు 9 గంటల వాడు 9 గంటలకు వెళ్ళిపోండి, 8 గంటలకు వెళ్ళిపోండి, 7 గంటలకు వాడు 7 గంటలకు వెళ్ళిపోండి, 10 గంటల వాడు 10 గంటలకు వెళ్ళిపోండి. లేదు రాత్రి అంతా ఉంటానని వాడు అలా ఉండండి. వారి వరకైనా ఇద్దరు కోరికైనా చివరికల్లా ఉండాలి. సపోర్ట్ పడండి. ఇప్పటికే 2 మూటలు అంటే 50 కేజీలు పలావులు అయితే జోడించారు. మంచిది అంటే పలావు మనం సిద్ధపడనమాట. మీరు ఉప్పు సిద్ధపడతారా, సిద్ధపడతారా? ఏం సిద్ధపడతారు దాన్ని చెప్పండి. ఏంటండి ఓ సంవత్సరం చెప్తే సిద్ధపడ్డా నేను సిద్ధపడి చెప్తాను. సరే సిద్ధపడాను. ఉప్పు ప్యాకెట్ కూడా సిద్ధపడాలి, ఉప్పు ప్యాకెట్ సిద్ధపడాను. దేవుని నామముకి మహిమ కలుగును. నూనె డబ్బాలు సిద్ధపడాను. చికెన్ సిద్ధపడాను. ఏమి సిద్ధపడకపోతే సైలెంట్గా దేవుని మందిరానికి వచ్చి వాకి పెట్టి అక్కడ ఏం పెడతారో అది తినేసేటికి తొలుగుడు మానండి. దేవుని నామమునికి మహిమ కలుగును. తెచ్చిన వారికి ఏం చెప్తారు, ఆ తెచ్చినంత వరకే కార్యక్రమాలు జరిగించబడతారు. దేవుని నామమునికి మహిమ కలుగును. సాక్ష్యాలు చెప్తారు, ఏం చేస్తారన్నది దైవ సమయం లేదు. ఈ ఆదివారం నేను చెప్పుకోలేదు. రేపు బుధవారం రాత్రి 31 మంగళవారం రాత్రి ఆ రాత్రి అంతా దేవుని మందిరంలో ఉంటాం. మనకు అవకాశం ఉండదు. అక్కడ ఆ నీకును మాకును ఈ నూనె సారదన్నం ఏం చేశారంట, అమ్మవారి కొట్టుదారు పరిగెడికి వెళ్ళారు. ఆ కొట్టుడు ఏమన్నారంట, కొట్లు గడేశారు, అమ్మవారు లేరు అక్కడ. అప్పుడు సర్దుబాటు కుదరలేదు. అలాట సంగముగా మనం దిగిపోతాము. ఆలోచించండి. ఉన్నంతలోనే ఏదైనా దేవుని నామమునికి మహిమ. హల్లెలూయా. ఒకప్పుడు బియ్యంలో తీసుకుని ఉప్మా చేసుకుని బ్రహ్మాండంగా తీసుకొని తెప్పించేసుకున్నాడు మనం. ఏదొక బియ్యంలోక అది కూడా క్రిస్మస్సే. ఏది కాదంటారండి, పప్పు చాప వేసుకుంటే క్రిస్మస్సే. అది క్రిస్మస్ కాదండి. ఏదైనా క్రిస్మస్, మన ఇష్టపూర్వకంగా వండుకున్నది ఏదైనా క్రిస్మస్సే. బాధపడకండి, ఇలా జరిగించలేదు అనుకోకండి.
ఉన్న దాంట్లోనే మనం ఏం చెప్పుకుందాలి, క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటుంది కానీ చెప్పబడండి. హల్లెలూయా. ఏనికి బాధపడదు, ఉంటే ఉన్నంత లేకపోతే లేనంత. ఆయన తెలీదా? ఆయన తెలీదా? తెలుసు. దైవ జనాంగమా, సరే ఈ రకంగా సిద్ధపడండి. టైం గురించి ఒక ఇంకా ఏమైనా ఎవడవుతుందో ఆదివారం ఇంకా దంతగడ గురించి అనుకోండి, ఆ మాట కూడా అది కూడా రాయండి. ఆదివారం కూడా అండి మీరు 3 గంటల దాకా పెడుతున్నారండి, అలా కాదండి శుక్రవారం 8 గంటలుగా పెడుతున్నారండి, అరగంటతో ముగించారు చెప్పండి. మేము ఇంకేనా ఇది ఇంకో సంఘాన్ని బలపరచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత ఖాళీ మాకు ఇస్తే మేము కూడా కొన్ని పనులు పై పనులు కూడా చేసుకుంటాం. మీ అభిప్రాయాలు అంటే దాసుడు అనే మాట కదా, సంఘము దేవుని పిల్లలుగా ఉంటే వాళ్ళ దేవుని పిల్లలకి దేవుని దాసుడు. బైబిల్ ఎక్కడ చూడండి, దేవుని దాసుడైన యోహాను, దేవుని దాసుడైన పేతురు, దేవుని దాసుడైన పౌలు అని ఉంటారు. దాసుడు ఎవరు? దాసుడంటే అండి పనివాడు. అంటే దేవుడి జీతం మాకు ఇస్తాడు. మీరు ఇచ్చే జీతాలేమో అనుకున్నారేమో, దేవుడు మాకు ఇచ్చే జీతం ఉంది. ఆయన జీతం ఇస్తున్నాడు, మీకు పరిచయం చేయమన్నాడు. పరిచయం చేయడం మీకు జీతం ఇచ్చేవాడు ఎవరండి? ఆయన. ఎవరెవరి ద్వారా ఇస్తున్నాడు. మేము ఆగంతో లేము, సమృద్ధి కలిగి ఉన్నాము. నిజమేనండి. ఈ రోజు చూస్తే 1 లక్షాధికారి ఎవరో కోటేశ్వరరావు జరిగితే ఆప్యాయత. రాత్రి మేము అక్కడికి వెళ్తే సుబ్బరాజు గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు పిల్లలకి. మన 3 లక్షల రూపాయలు ఇచ్చారు పిల్లలకి. అవన్నీ అయిపోయి ప్రార్థన చేసి మేము వెళ్ళాం. మేము ఎక్కడి వెళ్ళినప్పటికీ ఇక్కడే 7:30 అంతా అయిపోయింది. అయితే 3 లక్షలు అలాంటి వాడు కోణం వాడు జాన్సన్ చూసి ఆ మనలో పరిగెత్తి వచ్చేసి మా కుర్చీ తెచ్చేసి నిజంగా దగ్గర తీసుకెళ్ళరా మాట్లాడారా. ₹1 ఉన్నవాడు కూడా ఏతులు నమస్కరిస్తున్నారు. దైవజ్ఞ నాగమ, అది దేవుని అభిషేకం. దేవుని పని చేస్తున్నాం. మేము సంఘ పరిచయం చేస్తున్నాం. పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే దాసులము మేము. ఎవరు చెప్పండి? యేసయ్య దాసులమమ్మ. యేసయ్య దాసులు మేము. దైవజనాంగమ. ఆ పరిచయం చేయడానికి నేను, నా భార్య, నాకు ఇచ్చిన కుమారుడు కూడా సిద్ధపడ్డారు. నిజమే, మంచిదే. దైవజనాంగమ. నాతో సహకరించే వాళ్ళు అనేక మంది బిడ్డలు సహకరిస్తున్నారు. మీరందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఒక సమయ సందర్భంలో ఏమైనా లోటుపాటు ఉంటే మీరు కానుక పెట్టడం ఆ సీటు రాసినప్పుడు ఆ సీట్ వేస్తే ఆ సీటు ప్రకారంగా ఎవరో ఒకరిద్దరు వేసి అమ్మా అలా కాదంటే అప్పుడు ప్రార్థన జరపడానికి మీ బస్సు జరిగే కానీ మొత్తం ప్రార్థన కూడా పెట్టడం మానడం జరగదు. కానీ అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తమ్మండి ఇక్కడి నుంచి నాన్న ఈసారి కొనసాగించిన ప్రయత్నం చేయండి. ఒకవేళ సాక్షులు చెప్పి వాళ్ళు ఉన్నట్టు చెప్పండి. ఇంకొక సాక్షులు చెప్పాను వచ్చారమ్మా వచ్చారు నరాంతలేమా దా. ఈరోజు వారికి ఇచ్చిన కుమారుడికి ఇచ్చిన గర్భఫలాన్ని దేవుని సన్నిధిని సమర్పించుకొని తిరిగి వ్యవస్థ వారు తీసుకోవడానికి మేము అయ్యారని ముందు చెప్పడం వచ్చారు. మీరు సాక్షులు చెప్తారు. పిల్లలు లేదండి. అయితే ఇష్టకాలమే పెట్టి లేదు దయచేసి ప్రమాదంగా ఉందంటే పెట్టుకొని పెట్టింది. ఆ పెట్టుకొని మీరు అందరూ ప్రయాణం చేసి మన ప్రయాణంలో కూడా ప్రయాణం చేసి 500 పాడుకుంటాను అనుకున్నానండి. దేవుని నామంకి మాయమక్కలు ఉన్నారకి రామ తీసాను వాస్తవంగానే. ఎందుకంటే సంతానం ఆలస్యం అయినప్పుడు మరి దాని గురించి ఆశించారు. దేవుడు
ఆలస్యంలో దేవుడు అద్భుతం జరిగి కుమారుని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఒక పాట పాడండి, ఇంట్లో ఒక పాట భక్తి పడుతున్నారు. ఎవరు పడుతున్నారు? మనము సిద్ధపడండి. అదే సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, దేవుని నామముకి. సరే, వాక్యాలకు వెళ్తారు. వాక్యం ఆనందం అనే కార్యక్రమాన్ని జరిగించుకున్నది మంచిది. ప్రతి ఒక్కరు ఏకీవించండి. క్రిస్మస్లో కూడా కార్యక్రమాల్లో ఎవరి దగ్గర చక్కగా పరిచయం చేశారు. క్రిస్మస్ నాడు పలహారం పంచి పెట్టాలని కూడా మాకు ఇచ్చిన కుమార్ దొరబాబు గంటగా కూడా పడుతుంది. దేవుని మందిరం వచ్చి ఆ బాధ్యత భావము ఆయన మోసాడు. ఈ పొడుగు వగేరా సామాగ్రి కూడా జ్ఞానికి అనిల్ కుమారు, అలాగే జయరాజు, అలాగనే కీర్తి, అలాగనే దాసు బాబు, మరి జాన్ బాబుది కూడా, అలాగనే కృపా శాంతి, ఇలా కొంతమంది పెట్టలు నన్ను క్షమించారు కూడా ఎవరి పేరు చెప్పకపోతే అలా కొంతమంది యమన పెట్టలు కూడా ఏకీపించి ఈ కార్యక్రమాలు జరిగించారు. కానీ సఫలం పట్టడం అలాగే అలాగే 31వ తారీఖు రాత్రి ఫస్ట్ తారీఖు జరిగిన దానికి అప్పటికే ఇప్పుడు బెల్బ్రెస్ట్ కూడా రావడం జరిగింది. వారు కూడా సపోర్ట్ కూడా తెలియపరచండి. ఉన్న కార్యక్రమాలు కూడా దేవుడికి మహిమకరంగానే తన భక్తులుగా జరిగించిన కాక. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా వినండి ఈ మాట. సవన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పాలన చేసి ప్రభు మహాపరిశుద్ధుడు గరుడు లోక రక్షకుడని యేసయ్యా మీకు వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవ మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయనా మీకు వందనాలు. ఇదిగో బండ నుండి చేర్చబడిన బండ, ఆ బండ నుండి నీళ్లు వచ్చాయని, అలాగనే దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆ బండ నుండి రక్తము, ఆ బండ నుండి ప్రభు నూనె వచ్చిందని ప్రభు. గత వారంలో దేవా మీకు వంద రైతుగా ప్రభు. అయ్యా మేము విన్నాము, నేర్చుకున్నాము, బలపడ్డాము. నాయన మీకు వందనాలు. ఈ రోజు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన బండ ఎంబడించే బండ గురించి ప్రభు నాయన ఈరోజు అయ్యా మీరు మాట్లాడుతుండగా నాయన మీకు వందనాలు. శ్రద్ధగా నాయన
ఎమ్మడించే బండని దేవా మీకు పొందారు. అయ్యా తన మూల వాక్యముతో మా ముందు కొనసాగుతుండగా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. నీ నామమునకు ప్రభువా మహిమ తెలుసుకొందురు గాక. ఆమేన్ ఆమేన్. దైవ జనాంగమా, చాలా మంది ఎక్కడికెక్కడికో ప్రయాణం చేస్తారు. బండ, ఆ బండ ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారని చెప్పుకున్నాం. అది పూర్వపు బండ, అంటే దేవుడు నివాసం చేస్తున్న బండ, దేవుడు సన్నిధి ఉండవలసిన ఆ బండ, దేవుడు ఉండవలసిన బండ. ఆ బండ గురించి నీళ్లు, నూనె, రక్తము గురించి మాట్లాడుకున్నాం. దైవ జనాంగమా, ఈరోజు కూడా మనం నేర్చుకోవాలి. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ బండ అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఎదురుగా వచ్చిందటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా అమ్మా గమనించండి, దేవుడి దగ్గరికి మనుషులు వెళ్ళాలా, మనుషుల దగ్గరికి దేవుడు వెళ్ళాలా? శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, త్వర విన్నంత వరకు శ్రద్ధగా వినండి. కొన్ని వందల మైళ్ళు దేవుడి దగ్గరికి ఎంతో ధనం ఖర్చు పెట్టుకుని ఎంతో ప్రయాసపడి ఈరోజు చాలా మంది దైవ దర్శనాల వరకు వెళ్తున్నారు. నిజమే, యెరూషలేము వెళ్ళి యెరూషలేము చూసి రావడానికి వెళ్తున్నారు. కొంతమంది ఏదో చూడడానికి వెళ్తున్నారు. మరి దేవుడు మానవులను రక్షించడానికి దేవుడు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆ మైలేజీ లెక్కెడతారంటే మన నార్త్ గారు చెప్పాడు కదా, ఆ ఎక్కడి నుంచి వచ్చాడని. ఎక్కడికి తెచ్చాడు? ఆకాశము, ఆకాశం, మధ్యాకాశము, మహాకాశము. మైలేజీ ఎవరైనా సెల్లో కొట్టేవారు ఉంటే ఎన్ని సున్నాలు వస్తాయో ఒకటి పక్కన చూడండి, ఎక్కడండి. అన్ని మైలు దూరం నుంచి దేవుడు మన కొరకు మానవ జాతిని ఉద్ధరించడానికి, రక్షించడానికి ఆ దేవుడే తన కుమారుని రూపముగా లోకములకు పంపించారు. కనీసపడండి. అందుకనే ఆ బండ మనుషులను ఎంబడిస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల దగ్గరికి వచ్చిందట ఆ బండ. ఆ బండ ఎప్పటి వరకు అంటే మనము నమ్మిన నాటి నుండి మరణము వరకు ఆ బండ మనకు కూడా వస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆపదలో ఆదుకునేవాడు బండ. ఏ బండ అనేది? ఆపదలో ఆదుకునే బండ. ఎవరైనా పేపర్ కాయతో రాత్రి రాయండి, అట్లా చేయండి. ఆపదలో ఆదుకునే బండ. ఆ బండ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టములని ఆదుకోవడానికి ఆ బండ నీ దగ్గర దాకా వస్తుంది. దైవ జనాంగమా, ఇంతకుముందు పాలనలో అన్నారు కదా, ప్రజల యొద్దకు పాలన. పాలన వద్దకు ప్రజలు పరిగెట్టడం కాదు, ప్రజల వద్దకి పాలన. దైవ జనాంగమా, దేవునికి ఉద్దేశం ఏంటంటే నా ప్రజలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఆపత్కాలంలో ఉన్నారో వారిని ఆదుకోవడానికి దేవుడే మహాకాశము నుండి మధ్యాకాశము నుండి తర్వాత మన విమానాలతో కనపడుతుంది ఆకాశం, ఆకాశం తర్వాత భూమి మీదకి, భూమి మీద నుంచి ఎక్కడికి వచ్చిందో తెలిసిన ఒక స్త్రీ గర్భములోనికి వచ్చాడు. ఆ గర్భములోని ఏమున్నదంటే ఇక పశువులు తొట్టు అంటారు. తొట్టులో కడుగు గింజి అన్నం పాచిపోయిన కూరలు అర్థం.
కానీ స్త్రీ గర్భంలో పాసిపోయింది కాడ ఉండదు. చివరికి వారి పుట్ట వాడే చేతితో పట్టుకోవడానికి అసహ్యం. ఒక కాడు కడితే ఆ కాడుతో ఇలాగా పట్టుకెళ్తుంటారు, ఈడ్చుకుంటా పట్టుకెళ్తుంటారు. అలాంటి స్థలములకి నా యేసయ్య 9 మాసములు ఆయన అక్కడ ఉండి భూమి మీద పెద్ద గడచబడకూడదు. అందుకనే మానవుని కొరకు ఆయన నడిచి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి వరకు ఆయన ఉండేవాడు. దైవ జనాంగమా ఆదికాండము 28వ అధ్యాయం. చక్కని విషయాలు అర్థమై చేయండి. వినేవారు పరాక చూడకండి, చాలా ప్రాముఖ్యమైనది. బాబు జాన్సన్ చెప్పాడు కదా, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. ఇది సంవత్సరానికి మనం ఆరాధన చేసుకోవడానికి చివరి ఆదివారము, లేకపోతే మళ్ళీ 25వ సంవత్సరానికి చివరి ఆదివారానికి ఇందులో ఎన్ని టికెట్లు పడతాయో అవుట్ అవుతాయో మన బంధువులని, మన స్నేహితులని, మనకేమీ తెలియదు, మనం చూసే వారిని ఆఖరికి వాక్యం చెప్తున్న దైవజనుడిగా నేను ఉంటానని గ్యారంటీ నాకు లేదు. ఇంకా మీకు ఉంటే ఉండొచ్చేమో కానీ. అందుకని ఇది ఈ సంవత్సరానికి చివరి ఆరాధన స్థలం. చదువు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలముయందును నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే సమస్త ఉపద్రవముల నుండి, సమస్త సమస్యల నుండి, ప్రతి రోగము నుండి, నీకు వ్యతిరేకమైన ఎలాంటి పరిస్థితులైనా వాటిని అన్నిటి నుండి నిన్ను ఏడిపించి నేనొచ్చి నేను దేశంలోకి నిన్ను నేను తీసుకెళ్తాను వాగ్దానం చేస్తున్నాను. దేవునికి ఇస్తుంది చెప్పండి. హల్లెలూయా. ఒక మాట గమనించండి, అమ్మ చదవగలండి. పెళ్లి చేసుకున్నాడు భార్య అంటాడు, భర్త అంటాడు, ఇదిగో నీ కష్టంలోని నష్టంలో ఆదరించి నిన్ను పోషించి నిన్ను సంరక్షకుడిగా ఉండి చేస్తానంటాడు. ఆ లుట్టుకోమంటాడు. ఉన్నాడా ఎవరైనా? ఇదేంటండి నీ కష్టంలో బాధగా నేను ఉంటానంటే భార్య ప్రమాణం చేస్తుంది. ఆ భార్య ఆ భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. పిల్లలు అంటారు, మా అమ్మ నాన్న అంటే ఏం తెలుసునా, ఇది మా అమ్మ దీవెన. అమ్మో, అమ్మే డబ్బులు చెప్పలేదు, అమ్మకి నాన్న దీవెన. మొన్న చెట్టు ఎక్కించడం అమ్మే చెప్పండి, ఏ చెట్టు ఎక్కించడం? అమ్మ దీవెన, నాన్న దీవెన, అత్త దీవెన. అత్త ఏమైనా ఇచ్చిందనుకో అత్త దీవెన. సాక్షిగా పెడతారండి. ఏంటి కనుక చూడండి, చూడండి, బడదైన పాలు పెడతారు. అత్త దీవెన, అత్త దీవెన. కాంత దగ్గర మీరు ఎప్పుడు పొందారా నా అడ్డది ఉంటుంది. ఎప్పుడు పోతారని చూసే కొడుకు ఎంతో మంది ఉన్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా నేను నీతో నుండి మరలా వచ్చి నేను తీసుకెళ్తాను అడిగాడు. చెప్పబడండి. ఆయన మాట ఇచ్చే నెరవేర్చేవాడు. చాలా మంది డబ్బున్న చేపు, చాలా మంది చుట్టాలు వస్తారు. నిజమే, నీకు ఉద్యోగమో, నీకు ధనమో, నీకు బలమో, నువ్వు ఆలోచించుకుంటే చాలా మంది వస్తారు. కష్టంగా వచ్చేటప్పుడు రావాలి చుట్టం, బాధలో ఉండాలి చుట్టం. దైవ జనాంగమా, ఈయనేమంటాడంటే నువ్వు బాధలలో, నువ్వు కష్టాలలో, నువ్వు ఏ పరిస్థితుల్లో
మనసులో ఉన్నా నిన్ను ఎడవని ఎడబాయిన వాడని నేను మరలా వచ్చి నేను తీసుకెళ్తానని ఆయన వాగ్దానం చేస్తాడు. వాగ్దానాన్ని వారికి సమర్పణండి. ఎంత మంచి మాట అండి ఆయన. కొన్ని లక్షల మైళ్ళ నుంచి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనుషులు వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఆ దేవుడు ఎంతో మాట్లాడాడంటే ఏం మాట్లాడాడు నాకు తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు ఇదిగో మీ అందరి కొరకు నేను మీ దగ్గరికి వచ్చాను అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ బండ దాహము కలిగిన ప్రజల దగ్గరికి ఆ పూర్వోగల బండ ఎదురుగా వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. బండ నడుస్తుందా? బండ అంటే అది బండ కాదు, దైవ జనాంగమా. చూడండి యెషయా గ్రంథం 32 గబగబా చూడండి. యెషయా గ్రంథం. ఎందుకంటే ఉపద్రవం నుండి ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన అన్నాడు, ఏ నాటికి నీవు అనాదివి కావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజుల్లో ఏమంటారంటే భర్త చచ్చిపోతే అనాథ అయిపోయిందని. మన ఈ మధ్యన ఒక భార్య చనిపోయిందని కొడుకు దుర్దాంతో పడి సాగుతూ లక్కటం ఏమైపోయిందంట, ఏమైపోయిందంట, అనాథ అయిపోయిందంట. అవునా కాదు? అనాథ కుటుంబం అయిపోయిందంట. నా దేవుడు నేను నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఏమన్నాడంటే, ఏ నాటికి నీవు అనాథిని కావు. నిన్ను అనాదిగా నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు కూడా నీ చెయ్యి నేను విడిచి పెట్టను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు చేయి విడిసే దేవుడు కాడు. త్రోవలో తోడుగా ఉండి నిన్ను నన్ను ప్రతి కుటుంబాన్ని ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కోవకు చెందిన దానివైనా చెందిన వాడవైనా ఆ స్థలానికి వచ్చి నీ చెయ్య పట్టుకుని ఆయన నడిపించే దేవుడు, నీకు కూడా ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎలా ఉండే దేవుడు చెప్పండి. కూడా ఉండేది. అందుకే జాతర చెప్పాడు కదా, 2023వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన నుండి 24 ఈ యొక్క చివరి ఆరాధనలో మనం ఉన్నాము అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే చివరి ఆరాధన, ఆదివారం ఆరాధన. అంటే ఇక 31వ తారీఖు ఆ రోజు చివరి ఆరాధన జరుగుతుంది. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాక అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ లోపల ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? ఎవరు నడిపిస్తున్నారు? దేవుడి తన చెయ్యి పట్టుకుని మనం నడిపించగలిగి తప్పబడండి. ఎవరు చేయ విడిచిన నీతోనే నేను ఉంటాను. దైవ జనాంగమా, ఓ సగల చాలా మంది, అయ్యా నేను అంతవరకు సంఘాన్ని విడిచిపెట్టను, సేవకుని విడిచిపెట్టనా, పాస్టర్ గారు బ్యాగ్ కట్టి నేను తిరుగుతాను అన్నమనుకున్నారు. ఏం చేస్తానట? పాస్టర్ గారు బ్యాగ్ కట్టి తిరుగుతానంట. బాబు ఎలా తీర్మానం చేస్తారండి బాబు? కంటిగా కనపడుతుందా దేవుని మందిరంలో? దేవుని ఆరాధనలో కనపడలేదా? దైవ జనాంగమా, అలాంటి మనుషుడే కాదు అయినా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. దైవ జనాంగమా, ఎందరెందరో కూడా ఉంటాను, పోషిస్తున్న భర్త లేకపోయినా, భార్య ఏదో అన్నా, పిల్లలు ఏదో అన్నా, సంఘం మేమున్నామండి, మీకేమీ పర్వాలేదు, ఎక్కడున్నావయ్యా అంటే నా పనిపాటు మీద ఉన్నారండి, నాకైతే ఆ తలుపు ఉంది కదండి, రాకపోతున్నానండి అంటున్నావా? అలా కనిపించుకుంటున్నావా?
నేను ప్రకటిస్తున్నా నా దేవుడు అలాగంటలేదు, నీ కూడా నేను నడిపించి మరలా నేను వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు కూడా నా శైలిని విడిచిపెట్టినాడు. కలిగి చెప్పబడండి. వారి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, ఏ పనైనా, ఏ వృత్తి అయినా, ఏ స్థితిలో దీవిస్తున్నా, ఏ స్థితిలో నీవున్నా, మన దేవుడు ఎడవని ఎడబాయిని దేవుడై ఉన్నాడు. చూడండి, యెషయా 32:2 చూడండి. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు సాటైన చోటు వలన ఉండెను, ఎండిన చోట హల్లెలూయా. గమనించండి, అర్థం చెప్పండి. ప్రాముఖ్యమైన విషయం బాబు చెప్పినట్లుగా చాలా ప్రాముఖ్యమైన అలసట. ఏంటండి అలసట? చదవమ్మా. అలసట పుట్టించు దేశము. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. అలసట పుట్టించకుండా ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? భర్త భార్యని ఎలాంటి అవసరం పెట్టిందో చూసినా సిగరెట్లతో కాలుతున్నారు, మత్తుగా త్రాగి వచ్చి లేదు చూటుపోటు మాటలతో అలసట పుట్టిస్తున్నారు. తనకు తానే పిట్టోడు పోసుకుని చచ్చేలా. ఏ పిట్టోడు పోసుకుని చచ్చిపోవడం అంటే ఏమన్నా అసలు పొట్టి లేదు చనిపోవడానికి. కానీ ఈ అవసరం కన్నా అదే సులభంగా ఉంది. ఆ నూతిలో ఉరకడమే సులువుగా ఉంది, నీటిలో ఉరకడమే సులువుగా ఉంది. చూసారా? భర్త భార్యని అలసట పుట్టిస్తుంటే, ఏ భార్య అంటే చిన్నదా, మహామేధావి. ఇయా భర్తని అలసట పుట్టించే భార్యని ఎంతమంది లేరు? ఆనాడు తలవంచుకుని మాకేమీ తెలియదండి, తర్వాత అంటుంది ఇదంతా మా మాట మీద చదవాలి. ముందేమి తెలియదమ్మా కదా, అయా తెలియదమ్మా ఇప్పుడు తెలుసుకున్నానంటుంది. భర్తని అలసట పుట్టించిన విధానం అలసట పుట్టిస్తుంది. నా వలే ఇప్పుడు నిలబడ్డది, నా వలే ఇప్పుడు బ్రతుకుతున్నారు, నా వలే కుటుంబం పెరిగిందే అనే భర్తని అలసట పుట్టిస్తున్న భార్యలు ఎంతో మంది ఉన్నారు. అందరి వరకు నేను చెప్తలేరు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను అలసట పుట్టిస్తున్నారు. అమ్మా తల్లిదారా, మీ పిల్లలు నీకేం ఖర్చు పెట్టడం లేదా? బాగానే పోతున్నారా? సాఫీగా ఉంటున్నారా? మీ మాటలే ఉంటున్నారా? దేవునితో ఏకీకుంటున్నారా? చెప్పండి. పిల్లలు అలసట పుట్టిస్తున్నారు. దైవజనానమ్మా ఎవరికి అతికిని అలసట పుట్టించగలరా? అలసట పుట్టించు దేశమున గొప్ప బండ. ఈనాడు విడదీసి అడుగుతూ ఉంటే, పిల్లల్ని అడిగితే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటంటే వాడు చెప్తారు. అందుకని ఒక పద్యం ఉంది, ఇంటిలోని పోరు ఏదేంటి చెప్పులోది రాయ. ఇలాంటి అన్ని విషయాలు అది అనుభూతితోనే అలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి అలసట అలసట అలసట. నా భర్తని నేనేం మాత్రం కష్టపెట్టనండి అనే భార్యలు ఎక్కడో నూటుగా నాటుకు మత్తుతో తొలగాలంటారు. ఎంత ఎలాంటిదైనా పంటకి నష్టం ఉంటాయి. మొక్క మాటలు టపాలో పోయి చేసుకోండి అంతే. మోడల్ కూడా చెప్తారు, మర్చిపోతారు. గ్యాస్ మీద పాలు పొంగిపోతాయి. ఇంకా ఇంట్లో నరకమే నరకమే.
దినదినము నరకమే. భర్త చిన్నాడా నిజంగా ఆలోచన పుట్టిస్తున్న ఈ దినాల్లో ఆయన అంటున్నాడండి, ఆలోచన పుట్టించు దేశములో ఆయన బండ చదువురా, అలసట పుట్టించు దేశమున అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలె ఉండును. హల్లెలూయా. అమ్మ గమనించండి, బండ నేరగా వస్తుందా చెప్పండి? బండ నేరగా వస్తుందా? మూడు పిల్లలు గొడవడుకుంటే దగ్గరికి వస్తుందా? తల్లి పిల్లలు గొడవడుకుంటే దగ్గరికి వస్తుందా? అత్తమామలు గొడవడుకుంటే దగ్గరికి వస్తుందా? బండ వస్తుందా చెప్పండి? బండ ఈ కనపడే బండలో చూసారా? ప్రాణమనేది బండలు, ఆ ప్రాణమనేది బండలు, కథలనేది బండలు, అవి ఏమాత్రము కథలేవు. కానీ నేను ప్రకటిస్తున్న బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గడిచామండి ఆ బండ అలసట కలిగిస్తున్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బండ ఏముంటుందంట? గొడుగుగా మారుతుందంట. ఏమవుతుందంట? గొడుగు. దేవునికి ఇష్టం చెప్పండి. ఏంటి నీ కారు కింద బండ నెత్తినే గొడుగు అయిపోతుందంట. ఎంత చక్కని మాట్లాడి బైబిల్ రాయించారు. ఆ బండ గొడుగుగా ఉంటుందని కూడా దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కన్నీళ్లు కార్చిన కన్నీళ్లు కార్చి, దేవ నా పరిస్థితి, నా భార్య లేక నా భర్త లేక నా పిల్లలు లేక నా అత్తమామలు, లేకపోతే నా పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, లేకపోతే ఇలాంటి రుణాల్లో నేను చిక్కుకుపోయాను, ఇలాంటి ఆపదలో నేను ఉన్నానని ఎవరైతే అంటారో, ఎవరైతే ఆయన అడుగుతారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన ఏమంటున్నాడో తెలిసిన సమస్త అది అనుకునేది క్షమించండి, వాళ్ళ దగ్గరికి వచ్చి కన్నీరు చూసి నిన్ను త్యాగ తీర్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే ఇతరులు చేస్తాడని నేను ఈ ప్రకటన చేస్తున్నాను తెలిసిన. ఆయన దోషము లేనివాడు, పాపము లేనివాడు. ఎవరన్నా వచ్చి లేదు ఆ సమస్య నుండి నేను శాత తీరుతాను అని వస్తే వాడు ఏమై ఉండాలి? పాపము లేని వాడే ఉండాలి, దోషము లేని వాడే ఉండాలి. నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య ఎలాంటి వాడు తెలిసిన, ఆయన ఏ దోషమును లేని వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను ఎవడైనా నిన్ను ముట్టినట్లయితే నా కనుగుడ్డు ముట్టినట్లే. చెప్పండి. అమ్మ, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, హింసించే భార్య ఉన్నా మనం దేవునికి మొదలు పెట్టాలి. హింసించే భర్త ఉన్నా దేవునికి మొదలు పెట్టాలి. హింసించే తల్లిదండ్రులు ఉన్నా ఆ పిల్లలు దేవునికి మొదలు పెట్టాలి. పిల్లలే తల్లిదండ్రులు హింసిస్తే మనం ఎవరికి మొదలు పెట్టాలి? దేవునికి మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హింసించేవారు ఏ కోణంలో హింసించినా నువ్వు మొదలు పెడితే ఉండేదా? ఇదిగో ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకొడు నిద్రపోడు, నిన్ను ముట్టినవాడు. హల్లెలూయా. అమ్మా గమనించండి, మన దేవుడు సామాన్యుడు కాదు. నేను ఎక్కడ పెట్టుకుంటాను అన్నాడు? నా ఇంట్లో అన్నాడా? పెట్లో అన్నాడా? బీరువాలో అన్నాడా? ఎక్కడ పెడతాను అన్నాడు? అమ్మా నీ కళ్ళు ఉన్నాయా? నీ కలుగుడ్లో చిన్న నడపెట్టి గుడ్డి ఎంత ఉంటుంది అనుకున్నావు? కోడి గుడ్డు అంత ఉంటుంది నీ గుడ్డు. నీ గుడ్డుని ఎప్పుడైనా తీసుకున్నావు? డాక్టర్లు తీసుకున్నప్పుడు చూడండి, ఆ గుడ్డు కోడి గుడ్డు అంత గుడ్డు. ఆ గుడ్డులోని చిన్న రవ్వ పెడితే కొట్టుమిట్లాడిపోతున్నావు, ఇలా నడిపేసుకుంటున్నావు అది వచ్చేదాకా. అయితే నిన్ను ఎక్కడ పెట్టుకుంటా అన్నాడు ఆయన? దేవుడి కనుగుడ్లోని నిన్ను పెట్టుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎవడన్నా వచ్చి నిన్ను పుట్టినవాడు నా కనుగుడ్డు పుట్టినట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ దేవుడి హృదయంలో లేదు. మన హృదయానికి ఇంకా చిన్న మాట అంటున్నాం, కానీ దేవుని కనుగుడ్లో ఉన్నాం. ఎవరైనా నిన్ను హింసించేవాడు, నిన్ను యాగం చేసేవాడు, వరుస ఏదైనా, పద్ధతి ఏదైనా, వర్గం ఏదైనా నిన్ను హింసిస్తుంటే ఆయన కనుగుడ్డులో నేను భద్రపరిచాడు కాబట్టి ముందు ఆయన కనుగుడ్డికి తగినగా నీకు దొరుకుతుంది. కనుక చెప్పండి పట్టండి. అంటే ఆయన నిన్ను కనుగుడ్లో పెట్టి భద్రపరిచిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. ఎన్ని గంటల సేపు స్థుతించినా ఆయన రుణం మనము తీర్చలేము. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగము ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూడండి. ఇదిగో పురుషుడు చూడని ఇద్దరు కుమార్తెలు ఆ. నాకున్నారు. ఆ. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారికి మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. హల్లెలూయా. అమ్మ గమనించండి నా అమ్మ, ఈ వాక్యం గురించి క్షమించండి. ఇప్పుడు ఎవరైనా పేరు లోతు. లోతు గారి ఇంటికి ఎవరు వచ్చారు చెప్పండి. లోతు గారికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. అప్పుడు ఇంటికి వచ్చిన లోతు గారి ఇంటి నీడలోకి వచ్చారు. అమ్మ ఇంటి నీడలోకి వచ్చారు. నీడలోకి వస్తే ఆ శివదొప్పు కేవలం కష్టం ఏమన్నా మద పిచ్చోడు అంటాడు. ఏ పిచ్చి? మద పిచ్చున్నవాడు, ఎబిశార గుణం కలిగిన వాడు. అంటే ఆడు ఈ అందాల నుంచి తగ్గలేక ఇంటికి వచ్చేసి నాకైతే బాగుంటుంది. రోజుగానే అడుగుతున్నారు, వచ్చారు కదా దేవతతో వచ్చారు కదా, ఈ నైట్ నాకు పంపించు, నాకు పంపించు, నాకు పంపించంటే క్షమించండి ఈ మాట గురించి. లోతు గారు ఏమన్నాడు తెలిసిన? నేను ఇంటికి బలమైన మాట చెప్పానంటే ఆ లోతు గారు ఏమన్నా చదవరా? ఇదిగో పురుషుడు కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. హల్లెలూయా. అమ్మ గమనించండి, ఏమిచ్చిన వాగ్దానం గురించి చెప్తే మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎవరిని అడుగొచ్చారు దేవదూతలు? చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. లోతు ఇంటిని అడుగొచ్చారు. లోతు నీడ ఇంటికొస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కాపుదారు ఎవరు? మీరు ఎవరో మాట చాలా మంచిగా రండి. మొన్న కృపాల గారు వచ్చారు, మన దగ్గర వచ్చారు. ఏడు కృపాల గారికి వాక్యం చేసి అలా చెప్తే అది సంఘంలో ఎవరు నిలబడ్డాడు. నేను అలా చెప్తాడే అది ఎక్కడ వచ్చిందాక అని అనుకోండి. బాబా ఆయన వాక్యం కనుక చెప్పారు, అక్కడ ఉండని చెప్పాడు అని చెప్పినట్టు నువ్వు నిలబడతావా? ఆంటీ వేసేయండి, నేను వేసేయండి అని చెప్పాను. మీరు ఏమంటారు చెప్పండి? నిలబడతా? నిజమే నిజమే. మనకేం వేసేపోతావా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సేవకుడు కరెక్ట్ అయిన వాక్యం చెప్పినప్పుడు అది కరెక్ట్. నీవు కరెక్ట్గా లేకుండా ఆయన మాట్లాడటం అడగడానికి తెలుసుకోవాలి. రోజు అంటాడు చూడండి, ఆయన సాక్ష్యం కరెక్ట్గా తర్వాత చూద్దారు. అయితే వారు మా ఇంటికి వచ్చిన అతిథులు మా ఇంటి నీడలోకి వచ్చారు కాబట్టి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు ఆడపిల్లలు నా దగ్గర ఉన్నారు. ఈ ఆడపిల్లల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ వాళ్ళ బట్టి ఏం అనుకున్నాను కానీ తప్పమాడే ఆ లోటు గారు ఆ మాట ఎంత చక్కని మాట అండి. మా మాట క్షమించండి, దేవుడికి ఇష్టం అర్థం. లోతుగా ఇంటికి వచ్చి నీడకు వచ్చిన వాడిని, మా ఇంటికి వచ్చిన వాడిని మీరు ఏమి చేయడానికి పదవాం. మా ఇంటికి వచ్చారు కాబట్టి వాడు ప్రాణాలకు మేము ఉత్తరవాదులు, వాళ్ళకి మేము సెక్యూరిటీ మేము ఉంటామన్నాడు రోజు. మరి నీటికి వచ్చిన వాడి గురించి ఎవరన్నా పట్టణాలు చెప్పినా వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి తాపు చేయడానికి ఎవరు అలవాటు చేశారనుకోండి, ఇంటికి వెళ్ళిపోతావా?
ఆయన అలా చేయలేదు. ఇదిగో స్త్రీతో కూడకుండా పురుషులతో కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఏం చెప్పాడు కానీ వారిని మీరేమి చేయడానికి ఏమి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాన్ని ఇంకా సహకారపడి అడగదు. కానీ ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వచ్చారు చెప్పాలి. పేరు ఎవరంటే లోతు ఇంటి నీడలోకి వచ్చారు. జాగ్రత్త. ఆడిద్దరి గురించి లోతు గారు శారీరకంతో కూడిన మాట, ఎవరు అనలేని మాట, ఆయన శారీరకంతో కూడిన మాట ఆయన అన్నాడు. అది తర్వాత సంగతి. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ఎక్కడ చెప్పండి. దేవుని నీడకు వచ్చారు. గడికి చెప్పలు కొట్టండి. ఒక్క మాట అమ్మా, ఆ లోతు సాక్ష్యము తెలవైన కాకపోయినా, లోతు కుటుంబం బ్రతుకు తెలవైంది కాదు, అది దేవుడు తీరుతాడు. మనం తెలుస్తుంది. కానీ దేవుని నీడకి నువ్వు నేను వచ్చే ఎవరైనా అపవాదు వచ్చి నిన్నేదో చెయ్యాలనుకుంటే ఆయన ఏమంటాడా చెప్పండి. మీరు ఏ నేనున్నారు? దేవునేనా చెప్పండి. దెయ్యం భక్తులా దేవుని భక్తులా? దేవుని భక్తులు ఏం చేస్తారు? దెయ్యం భక్తులు ఏం చేస్తారు? దేవుని భక్తులు దాన్ని గణపడతారు, దెయ్యం భక్తులు దాన్ని పాడు చేస్తారు. పాడు చేసే భక్త, గణపరిచే భక్త దైవ జనాంగమా. అందుకని దేవుని నీడలో మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఎవడైనాను నిన్ను ముట్టిన ఎడలా చెప్పండి, నా కనుగుడ్డు గుడ్లు వాడు. దేనికి భయపెట్టి ఎవరికి భయపడతారు? మనుషులకు ఎవరికి భయపడవలసిన అది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడను ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే వాడి నడక, వాడి పద్ధతి తేడా పడా తెలిసే. రూతు ఎవరో మోయాబు దేశంలో పుట్టిన పిల్ల, అన్యురాలు. అయినా ఎవరి రెక్కల నీడుందే చెప్పండి. దేవుని రెక్కల నీడని రూతమ్మ ఉన్నది కాబట్టి గొప్ప విజయం పొందింది. హల్లెలూయా. ఈరోజు దేవుని రెక్కల నీడలో ఉన్న ప్రతి విశ్వాసి దీవించబడును గాక. ఇశ్రాయేలులు నశించిపోయారు కానీ మోయాబు దేశంలో పుట్టి నయోమికి కోడలుగా వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీ దేశమే నా దేశము అది అత్త అడుగుజాడలో నడిచిన రూతుని వదిలిపెట్టలేదండి దేవుడు. చివరికి ఆ మోయాబే తన భార్యగా పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్ పడలే. హల్లెలూయా. దైవ జనాంగమా, కొంతమంది నిజమేంటి పాపపు నీడలో పరిగెట్టారు. ఇశ్రాయేలులైంది కూడా పాపపు నీడలో పరిగెట్టారు. పాపంతో స్నేహం చేశారు. పాపంలో మునిగిపోయి ఎందరందరూ ఒకప్పుడు భక్తులుగా పిలువబడ్డవారు వారి శక్తి అంతా కోల్పోయి ఏమ స్థితిలోనికి పోవడానికి కారణం దేవుని నీడలో లేకుండా దేవుని నీడలోకి వెళ్ళారు.
గమనించండి, ఎవరైనా దేవుని నీడ నుండి దెయ్యం నీడలోకి అడుగులు వేస్తున్నావేమో, దెయ్యం ఆలోచనలోకి వెళ్తున్నావేమో, దెయ్యం విమర్శించినట్టుగా విమర్శిస్తున్నావేమో ఆలోచించండి. ఇది చివరి ఆదివారం. దైవ జనాంగమా, ఆమె మోయాబు దేశస్తురాలైనా ఏం చేసింది? దేవుని ఆ రెక్కల నీడని ఆవిడ ఆ నివాసము చేసింది. ఆ బోయాజు చేలో పరగే గాని ఎక్కడ పరగా నీవు ఏరుకోవద్దు. నీ దాహం ఎత్తే మా సేవకులు కొంతవారు వెనకాల నీళ్ళున్న ఆ బుడ్డులో నీళ్ళే తాగమని, ఆ బుడ్డులో నీళ్ళే తాగు, ఆ చేలోనే పరగేరుకో. పరగేరుకోవడానికి భూప్రపంచంలో చాలా పొలాలు ఉన్నాయి. ఎలమన్నాడా మోయాజు? ఎలమన్నాడా? ఆ పొలంలో నేను పరగేరుకో, నా కోత వారు వెనకాల గుడ్డులో నీళ్ళ తాగు. కనుక చెప్పబడండి. అందుకనే మోయాజు మాట ఆలకించింది. ఆ పొలంలోనే పరగేరుకుంది. ఆ కోత కోసే సేవకులు బుడ్డులో నీళ్ళే తాగి ఆ దేశానికి రాణిగా మార్చబడిపోయింది. కనుక చెప్పబడండి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 11వ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఈ సంవత్సరానికి చివరి వారం ఏదో నాకు తెలియదు, కానీ నా జీవితానికి ఇది చివరి కాలం రాబోతుంది. కాబట్టి ఆ వేదంతో మీకు తెలియబడుతున్నాను అన్నమాట. నేను ముచ్చట్లో అచ్చట్లో చెప్తాను, ప్రతి రేపులని చెప్తున్నాను. రేపులని చేయండి. కాబట్టి చూడండి, న్యాయాధిపతులు 15:11. అందుకు 3,000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి చూసి హల్లెలూయా. అమ్మ గమనించండి, 3,000 మంది వెళ్ళి ఇశ్రాయేలు ఏం చేశారంట? ఆ 3,000 మంది వెళ్ళి యువదాచారం, నాయనా మనకి ఏలికలు కదా, మనం పరిపాలించేవాడు, మన పాలకుడు, ఏంటి అప్పటికి దాసం అయిపోతున్నావు? ఆ పాపానికి దాసం అయిపోతున్నావు ఎందుకు? వాళ్ళతో స్నేహం పడుతున్నా ఎందుకు? వాళ్ళతో వివాహం ఎందుకు? నాయనా నువ్వు అలాగే వెళ్తున్నావు అనేసి ఎంతమంది వెళ్ళారమ్మా? 3,000 మంది వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిన వాడికి 3,000 మంది కాదు, 30,000 మంది వెళ్ళా. అంత చెప్పినా విననే. నేను చెప్పింది వినంటే గంటలు కొడతాడు, నీకు చెప్తానంటారు కొంతమంది. నువ్వు చెప్పింది ఏంటో కాదు, దేవుని లేఖనం చెప్పింది ప్రతి ఒక్కడు వినవలసిందే. నిన్న చంద్రబాబు నాయుడు వాక్యం చదివాడు, అడిగించారా? నీకు దుడ్డు కర్ర అంట కదండి, నీకు గడ్డి కర్ర, మరి గడ్డి ఎలా పెట్టి చూసుకోండి. నీ గడ్డి కర్ర అంటే గడ్డి కర్ర. అదే మాట్లాడి సర్టిఫికెట్ చెబుతుంది. నీ గడ్డి కర్ర అంటే గడ్డి కర్ర. ఓరు బాబు, ఏ వాక్యం చదివారా బాబు? గడ్డి కర్ర అంటే గడ్డి కర్ర. నిజమైన చాలా మంది నేను చెప్పిందన్నా కానీ వాడు చెప్పింది ఏంటంటే, బైబిల్ చెప్పింది ఏంటంటే అంటున్నారు. దైవ జనాంగమా గమనించు, చదువురా. యూదాజనులు 3,000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసర్గులు చదువుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాయనా నువ్వు న్యాయాధిపతిగా మాకు పెద్దగా వచ్చావే. ఏమండి నువ్వు ఎవరు? సంసద్ ఎవరు? న్యాయాధిపతి అంటే తగాదాలు తీర్చడానికి, న్యాయాధిపతి అంటే పెద్దలకు చేయడానికి, న్యాయాధిపతి ఎందుకంటే ప్రజలను నడిపించడానికి. నువ్వు పెట్టావా?
ఆడు ఏం చేస్తున్నాడు తెలిసిన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలో తిరుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంటాడు పరిస్థితి అనేసి యాటాకు దగ్గరికి వెళ్ళి ఈ 3,000 మంది యూదులకండి మొర్ర పెట్టాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు చూసంటే చదవక ఫిలిష్తీయులు ఆ. మనకు ఏలికలని ఆ. నీకు తెలియదా? ఆ. నీవు మాకేమి చేస్తుందని చెప్పగా ఆ. అతడు ఆ. వారు నాకు ఎప్పుడు చేసిరో అట్లే నేను వారికి చేసింది దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సాంసన్ ఏం చేశాడు తెలిసిన, గాడిని దవడ తీసుకుని చెప్పండి 1000 మందిని ఫిలిష్తీయుల్ని చంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు, నాకేం చేశారో వారికి నేను అదే చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసే ధర్మశాస్త్రం రాశాడు, కంటికి కన్ను పంటికి పన్ను, ఒకటి చేయడానికి అయితే నోటి చేయమన్నదానికి అంతే. ఈ కొన్నాడు దిగితే అది కొంత మనవిడి దిగాడు అంతే. ఏమండి, అదే కదా ధర్మశాస్త్రం, నీకు అదే కదా చెప్తుంది, అదేగా చెప్తుంది. చూడండి, అందుకని ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన అన్నటువంటి శాస్త్రం ఏమన్నాడంటే, నాకేం చేశారో నేను అది వాళ్ళకి చేస్తానని ఒక గాడిని దవడ ఎముకుంటే ఆ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. దైవ జనాంగమా, ఎందుకంటే 1000 మందిని ఫిలిష్తీయులంటే బలవంతుడు, తెలివైన వాడు అనడం చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, గాడిని దవడతో అయిపోయాడు, 1000 మందిని శత్రువులు అనుమర్చాడు. అమ్మా సంగమా, ప్రేమ సహోదరులారా, ఈ లైవ్లో మీరు చూస్తున్నట్లయితే మీకు కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఒక సమస్య, ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పండి. ఏం చెప్తారు? ఒక 10 సమస్యల దాకా చెప్తారేమో. ఇప్పుడు సాంసోన్ మీద ఎంతమంది వచ్చారు? అక్కడికి 1000 మందిని గాజులు అంతటి స్తోత్రం చెప్పండి. 1000 సమస్యలు నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా విజయం పొందగలగని చెప్పబడండి. ఎన్ని సమస్యలు? 1000 శత్రువులు నిన్ను ఎంటాడుతున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను అవమానపరుస్తున్నా, నిన్ను ఏదేదో చెయ్యాలనుకున్నా 1000 మంది శత్రువులు కూడా అర్థం చేయడానికి దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకున్నాడు ఆయన? ఇంకొక రీతిగా చెప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన అంటే అలా అనేసి తిరిగి రామాన్ని పెళ్లి చేసుకున్నాడు. అమ్మా రామాన్ని చేసుకున్నాడా? కాదు, కోరి చేసుకున్నాడంట. కోరి కొట్టుకున్నాడు. చెప్పండి, ఏం తీసుకున్నాడ? ఊరు తెచ్చుకుని కోరి దిగొట్టుకున్నాడు కదా. అదేం తప్పలేదు, దేవుడు చేసే పని న్యాయం పని చేశాడు. సాంసోనే తెచ్చుకుని కోరి దిగేసుకున్నాడు. మరి అదే సాంసోను దేవుని స్తుతించరా, న్యాయాధిపతురా నువ్వుంటరా అంటే ఉన్నాడా? దెలీలా పక్కలోకి వెళ్ళాడు. ఎవరి పక్కలోకి? చెప్పండి చెప్పండి. దెలీలా పక్కలోకి వెళ్ళాడు. మరి దేవుడు ఏం చెప్పాడు? ఇదిలోనమ్మా నాజులు చేయబడిన కొడుకు, ఈయన నాజులు చేయబడాలి, ఇది తినచ్చు ఇది తినకూడదు అని చెప్పి ఆ కొడుకుని గచ్చమని చెప్తే తల్లిదండ్రులు బాగా తెచ్చారు. మాను మనోహర్ తిరిగాక నాకు ఎవరి కాలం వచ్చేసిందంటే, అమ్మాను నోరు మూసేయి, నాన్నను నోరు మూసేయి, నేనేంటి ఎవరు వచ్చుండే అనేసి దేవినా పక్కలోకి వెళ్ళాడు. దేవుడి పక్కలోకి వెళ్ళాలా? దేవుడి కుటుంబంలోకి వెళ్ళాలా? దేవుడి నేడుకి వెళ్ళాలా? దేవినా నేడుకి వెళ్ళాలా? దేవినా నేడుకి వెళ్ళాడు. గుండు కొట్టించుకున్నాడు. చెప్పండి, కనుగుడ్లు ఊర పెరుక్కున్నాడు. చెప్పబడి దేని పరచండి.
దైవ జనాంగమా, దేవుని స్తుతించమంటే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం మానేసి ఇక బిజీ అయిపోయి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కాక అక్కడ సమస్య చేసుకుని గెలీలా పక్కనకి కూడా వెళ్ళారు. దేవుని పక్కన ఉండవలసిన, దేవుని నీడలో ఉండవలసిన వాడు అలాంటి పని చేశాడు. దేవుడు అలాగని సాంసను ఓడిపోయాడు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని పిలిచి దెయ్యం నీడలోకి వెళితే అపజయము వారికి తప్పదు. ఏం చేయడం తప్పదు? అపజయము తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ జనాంగమా, ఏ విషయమైనా అందుకని మోస అంతటి వాడు కూడా నీవు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడంటే నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని, నేనేం నడిపిస్తాను అన్నాడు. బాగుందా? మొదట్లోని ఆ స్త్రీ ఏం చెప్తుందంటే నాకు ఏమి తెల్దని అట్ట చెప్తుంది. ఇంట్లో వెళ్ళినట్టే తెల్దా గుండిగా తెలియజేస్తుంది. చాలా తెలదామనుకుంటారు. ఏమి తెలదు అనే మోస ఏం చేసి తెలిసిన కోపం తెచ్చి ఈ ద్రోహులు అన్నాడు. అంటే ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఆయన అలసట పడి ప్రార్థనా స్థితి మర్చిపోయి దేవునితో మాట్లాడడం మానేసి ఈడు ఎచ్చ కలిగిస్తున్నారని, వేడి కలిగిస్తున్నారని, సమస్యలు కలిగిస్తున్నారని ఆయన కడుపులో ఏముంది? పెనుమంట పడుతుంది. పెనుమంట ఏమంట? కోపం, ఉద్రేకం. నేను నాయకుడే ఉంటుండగా దేవుడు మాట్లాడదామా? మండిపోతుందన్నమాట. ఆ మండిపోతుంటే ఆయన ఏం చేయాలా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఆ పంట దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. చేశాడా? చేయలేదు. పంట దగ్గరికి వెళ్ళి చేయలేదు. చేయకపోగా ప్రసన్న ఏమంటాడండి? ఏమన్నాడు? ద్రోహులు అన్నాడు. అందుకని వాగ్దత్త దేశాన్ని చేరకుండా మోసాన్ని అక్కడే సమాధి చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక చెప్పబడండి. న్యాయాధిపతిగా సాంసన్ ఆ యూదులను లేక ఇస్రాయేలు నడిపించేవాడు. ఆయన పరిస్థితి ఉద్యోగం పోయింది. చెప్పండి, ఏం పోయి? పరుగు పోయింది, కనుగుడ్లు పోయి, చివరికి ప్రాణం కూడా పోయింది. ఎందుకు పోయింది? సూచించడం మనకి మాట కదా కాదు. గెరీలా దగ్గరికి వెళ్ళాడు. గెరీలా నీడలోకి వెళ్ళాడు. దేవుని ఎడమానైతే గెరీలా నీడలోకి వెళ్ళాడు. చూడండి, లోతత్తడ వాడు కూడా తన నీడకు వచ్చిన వాడిని ఆ దేవదూతల కొరకు ఇప్పుడు పురుషులతో కూడా నా 2 కూతుళ్ళు ఉన్నారు, ఇద్దరు ఏం చేసుకోగా ఆశ్చర్యమని చెప్పాడు. ఎంత మంచి సాక్ష్యం అండి! మోసే గారి సాక్ష్యం ఏం సాక్ష్యం? ద్రోహులు అని లేకుండా పోయాడు. సాంసను బలాత్తుడే ఏమన్నాడు? దేవుని నాయకత్వాన్ని వదిలిపెట్టేసి ఏదో సొంత నాయకత్వం తీసుకుని సొంతంగా వివాహం చేసుకుని ఆ తర్వాత సొంతంగా ఇస్రాయేలు యూదులు 3000 మంది బ్రతిమాలి చెప్పుకున్నా సరే కానీ నేనేం చేస్తే అదే చేస్తానంటే నా ఇష్టమే, కానీ నా శాసనం ప్రకారం చేస్తానన్నావు. దైవ జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నీ శాసనం కాదు, నా శాసనం కాదు, దేవుని శాసనం ఉంది. దేవుని శాసనం ప్రకారంగా నీవు నేను నడిస్తే ఆశీర్వాదమే. నీవు నేను నడకపోతే పరిస్థితులు తీరుమారవుతాయని మోస గురించి నేర్చుకున్నాము.
ఎవరి గురించి నేర్చుకున్నాం చెప్పండి? సాంసోను గురించి నేర్చుకున్నాము. దైవ జనాంగమా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నడిచి వచ్చే బండ, ఆ బండ ఏ బండ? కదిలి వచ్చే బండ. ఆ కదిలి వచ్చే బండే ఈ 2024 ఈ మొదటి ఆదివారం, చివరి ఆదివారం వరకు, మొదటి ఆదివారం వరకు మనకి నడిపించారు. దైవ జనాంగమా, నీవు లోబడితే, ఆయన నీడను నీవు ఉంటే, ఆయన నీడనున్న వారికి సురక్షితముగా తన రెక్కల కింద ఏం చెప్తారు చెప్పండి? భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు అన్న గారు చాలా ఎరువుగా చెప్తుంటాడు ఆ మాట. ఆయన ప్రభువులను నిర్ణయించారు. ఆయన రెక్కల నీడని మనకేముందంట? భద్రత. కోడట తన పిల్లల్ని రెక్కల చోటని భద్రపరుస్తుందంట. కోడి భాషలో పిలుస్తుందంట, అంటదంట. బయటికి ఎంత చూసి పిల్లల్ని ఏం చేస్తాయంట? రెక్కలు ఎక్కడికి వచ్చేస్తాయంట. రెక్కలు ఎక్కడికి వచ్చేది రెక్కలు కప్పాడు అంటారు. తల్లిలా చెప్తారు. ఆ తల్లి పక్కన చెప్తాదంట పిల్ల, ఏం చెప్తాను నన్ను చెయ్యి, నీ దమ్ముంటే రా రా నువ్వు రా అంటున్నా. ఊరే ఆ రెక్కల సాటి బయటకు రా, నీ సంగతి తెలుపుతున్నట్టుందట గద్ద. ఇది అనుకున్నదట, రా రా అంటే నా మాటకే భయపడిపోయింది గద్ద. ఇప్పుడు చూడండి, నా తలగా చూపిస్తాను, ఆ గద్ద అంటే చూపిస్తాను, అది ముందుకు వచ్చిందంట, రా అంటుందంట. 4 అడుగులు ముందుకయ్యా, నీ సంగతి చెప్తాను. 4 అడుగు వెళ్ళిందంట, పట్మని తల్లిందంట. అక్కడే ఒక కొబ్బరి చెట్లు, తాటి చెట్లు దానికి కాలుతో తుట్టు పెట్టి ఈ అంత జాకెట్ చెప్తున్నట్ట, అమ్మా అన్నదంట. అమ్మ అంటుందంట, అమ్మ అప్పుడు గ్యాప్ ఉంటే బాగా ఉండు, నువ్వు జాయితే దిగించుకుంటావు, నువ్వు జాయితే దిగించుకుంటావు. ఆ అమ్మకి గ్యాప్ ఉంటేని నా రెక్కలు దాటిపోయావు కాబట్టి అది నా పరిధిలో లేదు అన్నదట. చల్లి దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, చిన్నవారమైనా పెద్దవారమైనా ఎవరి రెక్కల నీడ ఉండాలి మనము? ఆయన రెక్కల నీడ ఉంటే భద్రపరచడానికి నేను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టనే దేవుడు చెప్తున్నాడు. దైవ జనాంగమా, అట్టి రీతిలో ఉండి మనము నూతన సంవత్సరంలో కొన్ని దినాల్లో ప్రవేశపెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. కానీ చిన్న చిన్న తీర్మానాలు ఉంటే నిజమేనండి. మోషే అంత నాయకత్వం వహించిన వాడు. ఆయన గర్వించి వారి కోపంతో దేవుడు అనడం మానేసి, కోపంతో ద్రోహులారనేసి తన నిర్ణయం అని తీసుకున్నాడు. కాబట్టి వాగ్దత్త దేశాన్ని చేరకపోయాడు. అలాగనే సాంసోను వరపుత్రుడు రాజులు చేయబడినవాడు. ఆయన కూడా దేవుని నీడలో లేకుండా దెయ్యం నీడలోకి వెళ్ళాడు. ఫిలిష్తీయుల నీడకి వెళ్ళాడు. ఫిలిష్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అలాగని దిరిలా నీడలో నివాసం చేసి ఒడిలో పడుకున్నాడు. అందుకని ఆయన అధికారము హోదా పోగొట్టుకున్నాడు. ఈ రోజున నువ్వు నేను ఒకవేళ పాపానికి దగ్గరగా ఉంటే, దేవుని నీడ నుండి మనం దొరుకుతూ ఉంటే, ప్రభు పేరు మనందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను. నా ప్రియ జనాంగమా, ఈ నూతన సంవత్సరంలో పడకముందే పాత సంవత్సరంలోనే మన తప్పులను మనం క్షమించమని మనం దాన్ని విడిచిపెట్టి నిత్యత్వం వైపు చిన్నలుగా పెద్దలుగా ప్రతి ఒక్కరు కూడా వారు మనసు పొంది ఎదిగి ఆ పంట మనకు కూడా ఉండి మనం నడిపించినప్పుడు వాగ్దానం దేశం వరకు మనమందరము హ్యాపీగా నడుస్తుందాము కాక. చిన్న ప్రార్థన చేసే ముగించుకున్నారు. ప్రభు మహాపరిశుద్ధుడు గరుడు లోక రక్షకుడనే చేయాలని పొందారు. ఎంతవరకు దేవాన్ని పొందారు. స్తోత్రాలు. ఈరోజు నాయన అనేక విషయాలు మాతో మాట్లాడారు.
ఇక్కడ ఉన్న వారి గురించి మాట్లాడు, దూరంగా ఉన్న వారి వరకు మాట్లాడారు. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన, ప్రతి ఒక్కరు రక్షణ నడిపించండి, రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రభు ఆ బండ బిర్యానీ దేవ కదిలించే బండని, ఆపదలు ఆదుకునే బండని, క్షమించే బండని దేవా నీకు పొందాలి. ఓ రక్షించే బండని ప్రభా అయ్యా ఈరోజు మాకు నేర్పించారు. అయ్యా ప్రతి ఒక్కరు వారి శరీరాలను, వారి ప్రాణములను ప్రభా, వారి ఆత్మలను కాపాడండి నాయన, వారి కుటుంబాలను అంచెలంచెలుగా ఎదిగించండి. ఈ నామానికే ప్రభు మీరు మహిమ తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో మిక్కిన బ్రతిమాలి ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వించి ఈ నామానికి మహిమ తెచ్చుకుందరు కాక. ఆమేన్ ఆమేన్. దేవుని నామములకి మహిమ. హల్లెలూయా. రామా రామా. ఎందుకని కుమార్తెల్ని దేవుని సన్నిధికి సమర్పించుకోవడం ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డదంటే, ఇస్సాకు ఏకైక కుమారుని పెట్టుకుని ఆయన ఆడించి పాడించి చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నీకు కలిగిన ఆ బిడ్డని నాకు నీవు దానము చెయ్యి, నాకు అర్పించు అని చెప్పినప్పుడు ఇస్సాకు తీసుకునే ఏరియాలో అబ్రహాము రాడు పేర్చి, కట్టెలు పేర్చి దాని మీద పరులు పెట్టి ఒక కట్టె తీసి ప్రయత్నం చేశాడు. అబ్రహాం ఆగు, నీ విశ్వాసమును బట్టి నీ సంతతిని ఇసుక నేను అని వంతెనప చేస్తానని వాగ్దానం చేసి దానికి బదులుగా పొదలో ఉండవలసిన ఆ గొర్రెని దేవునికి సమర్పించున్నారు. అనుకుంది కానీ వారికి ఇచ్చిన బిడ్డలు దేవుడు ఆరోగ్యం చేసే వారికి ప్రతి లోటును కూడా వారు తీర్చి ఆశీర్వించబడాలని దేవుని సేవకునిగా సేవకులు చేతులు పెట్టిన చేస్తున్నాను. దేవుని నామమునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ బిడ్డ కొరకు దేవునికి సమర్పించుకున్నారు. ఆ బిడ్డ భారతం గారి చేతిలో ఉంది. దేవుని పాట 50 రూపాయలు చెప్పండి. దేవుని పాట 50 రూపాయలు. మీరు 490 రూపాయలు పైకి వెళ్తారు. చెప్పండి పాడదు. 100 రూపాయలు చిరునమ్మ 200 భాషణంగా గొప్ప. మీరు పాట పథకంలో మీకు వద్దా? 300 400 450 490. దేవుని నామమునికి మహిమ కలుగునుగా. బాబు ఇంకా ప్రజలు పేరు కట్టండి. మమ్మల్ని కూడా మంచి తలాంతులు కలిగి పెట్టడం, ఆ బిడ్డలను కూడా దేవుని దీవించి ఆశీర్వించడానికి పాత్రలు ప్రార్థన చేస్తారు. అందరూ నిలబడండి.